హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అనుకుంటున్నారా? గోదావరి. అవును, మీరు చూస్తున్న పుణ్య నది గోదావరి నది తీరం. మరి ఇది ఎక్కడో అనుకుంటున్నారా? తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని మంతని గోదావరి తీరంలో ఉన్న ఈ గౌతమేశ్వర ఆలయం గురించి ఈరోజు ఒక చిన్న మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. గోదావరి నది తీరం. అవును, గోదావరి నది తీరం. గోదావరి నది తీరంలో మీరు చూస్తున్న ఈ ఆలయంలో గౌతమ మహాముని తను కరువు కాటకాలు వచ్చి త్రేతాయుగంలో భక్తులు ఆహారానికి కరువులో ఉన్న సమయంలో తన తపోశక్తితో బ్రహ్మగిరి పర్వతాల వద్ద ఒక ఆశ్రమాన్ని నిర్మించి అక్కడ పంటలు పండించి అందరికీ అన్నదానం చేసేవారు. ఆయన కీర్తిని చూసి అసూయపడిన కొందరు మునులు ఒక మాయాగోవును పంపి గౌతముడి పంట పొలాలను నాశనం చేయిస్తారు. ఆ ఆవును అడ్డుకోవడానికి గౌతముడు ఒక దర్భను విసిరగా అది తగిలి ఆ గోవు మరణిస్తుంది. గోహత్య మహాపాతకం చుట్టుముట్టిందని భావించిన గౌతముడు ఆ పాప పరిహారం కోసం పరమశివుణ్ణి వేడుకుంటూ కఠోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై తన జటాజూటంలోని గంగలో ఒక భాగాన్ని గోహత్య పాతకం చుట్టుముట్టిందని భావించిన గౌతముడు పాప పరిహారం కోసం పరమశివుణ్ణి వేడుకుంటూ కఠోర తపస్సు చేస్తాడు. అదే ఈ పుణ్యనేల, అదే ఈ పుణ్యస్థలం. మీరు చూస్తున్న గౌతమేశ్వర ఆలయం మంతని. మరి ఎన్ని జన్మల పుణ్యము ఉంటే కానీ ఈ గౌతమేశ్వర ఆలయము, ఈ గోదావరి నది తీరం దర్శనము దొరకదు అనే భావనతో ఇక్కడ ప్రజలు భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. మరి మీరు ఈ గోదావరి తీరం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకొని ఈ పుణ్యనేలను తాకి మీ జీవితాన్ని పుణ్యం చేసుకుంటారనే దృఢ సంకల్పంతో ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీకోసం